నమస్తే. ఎస్ సుజాత్ గారు, పేదలకు నాణ్యమైన కార్పొరేట్ వైద్యం అందించేందుకు ఈ విధానం తీసుకొచ్చామని కూటమి ప్రభుత్వం చెప్తోంది. సో ఇటు బిడ్డింగిలికి 4 కాలేజీలకు పిలిస్తే మార్కాపురంతో పాటు మదనపల్లి, పులివెందుల కాలేజీలకు ఏమాత్రం స్పందన లేదు. ఒక్క ఆదోనికి సంబంధించి కిమ్స్ చేసిందని చెప్తున్నారు. మరి ఎందుకు ఇలా జరిగింది? 1 కోటి మంది సంతకాల సేకరణ చేపట్టాం, 1 కోటి మంది ప్రజలకు కాదా వీళ్ళకి? ఆ విషయంలో ఎందుకు ఆలోచించలేదని వైసీపీ ప్రశ్నిస్తోంది. ఏం జరుగుతోంది అనుకోవాలి? సార్, ముందుగా మీకు అలాగే ప్యానెల్ ఉన్న పెద్దలకి, ప్రైమ్ లైన్ వీక్షకులకు అందరికీ నమస్కారం అండి. చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు 1 కోటి సంతకాల సేకరణ అన్నదే పెద్ద అదొక డ్రామా సార్. ఎందుకంటే ఈ పార్టీకి డ్రామాలు అలవాటే కాబట్టి ఫేక్ న్యూస్, ఫేక్ డ్రామాలు ఇవన్నీ. 1 కోటి సంతకాలు అంటే గ్రామంలో కనీసం ఒక 500 సంతకాలు తీసుకోవాలి సార్. నియోజకవర్గానికి తక్కువలో తక్కువ 50,000 నుంచి 60,000 సంతకాల సేకరణ జరగాలి. మరి ఏ నియోజకవర్గంలో జరిగింది? మా నియోజకవర్గంలో, మా గ్రామాల్లో, మా మండలంలో ఎవరిని అడిగినా మాకు తెలియదు, మాకు దగ్గరికి ఎవరికి సంతకాలు పెట్టమని రాలేదు, ఎవరు కనిపించలేదు కూడా అని చెప్పారు. మరి వీళ్ళు ఎక్కడో 1-2 చోట్ల టెంట్లు వేసేసుకుని కూర్చుని మేము సంతకాలు సేకరణ చేపట్టేశాము అంటే వాళ్ళందరివి ప్రూఫ్లేవి ఎవరు జనాలకి నిజంగా అంత అభ్యంతరం ఉండుంటే కనుక మీరు సంతకాలు సేకరించక్కర్లేదు. జనాలే బయటకు వచ్చి ధర్నాలు చేస్తారు. గతంలో చూస్తాం, ఉపాధ్యాయులు ఎలా ధర్నా చేశారు, అంగన్వాడీ కార్యకర్తలు ఎలా ధర్నా చేశారు, అలాగే ప్రభుత్వ ఉద్యోగులు ఎలా ధర్నా చేశారు, స్టూడెంట్స్ తలలు పగలగొట్టించుకున్నారు. మరి డ్వాక్రా మహిళలు వీళ్ళందరూ, ఆర్పీలు వీళ్ళందరూ బయటకు వచ్చి ఏ విధంగా గత ప్రభుత్వంలో చూసి ప్రజా వ్యతిరేకత అంటే అలా ఉంటుంది. ఏదో ఒక పార్టీ అండ అవసరం లేదు వాళ్ళకి. స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి వాళ్ళకి ఏదైనా నిరసన ఉంటే తెలియజేస్తారు అన్ని చోట్ల. మరి ఇక్కడ అలా ఎక్కడ జరగలేదే. మీరు 1 కోటి సంతకాల సేకరణ అంటున్నారు, గవర్నర్ దగ్గరికి వెళ్ళిపోయారు, ఏదో సబ్మిట్ చేసేసారు. అలా కాదండి. పీపీపీ విధానంలో వైసీపీ ఎందుకు తప్పుడు ప్రచారాలు చేస్తుంది? ఇది ప్రజలందరికీ తెలియాల్సిన అవసరం ఉంది సార్. పీపీపీ విధానాన్ని ఆమోదించిందే మీరు. 107, 108 జీవోలు తీసుకుని వచ్చి దాంట్లో ప్రైవేట్ సీట్లకి మీరు జీవించిందే మీరు. ఇంకా చెప్పాలంటే మీ జీవో ఇచ్చిన తర్వాత, మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత సీట్లు పెంచాం మేము. మీరు ఒక్క సూటి కోసం అండి ఒకటి 107 కానీ 108 కానీ ఆరోగ్యశ్రీ కానీ అది ప్రైవేట్ పార్ట్నర్షిప్ కాదండి. కార్పొరేట్ హాస్పిటల్స్ లో వైద్యం చేయించుకుని ఆ బిల్లులు గవర్నమెంట్ చెల్లించలేదండి. అది ప్రైవేట్ పార్ట్నర్షిప్ కాదా? దీన్ని ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారు మీరు? పైగా పీపీపీ విధానం అన్నది అందరూ ఆమోదించింది. సార్ వినిపిస్తుందండి నా వాయిస్? ఈ పీపీపీ విధానం అన్నది అది హైకోర్టు ఆమోదించింది. హైకోర్టు దీని మీద పిటిషన్ వేస్తే ఇది తప్పు, పీపీపీ విధానం సరైందే అని ఆమోదించింది. నీతి ఆయోగ్ సజెస్ట్ చేసింది, పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సజెస్ట్ చేసింది. మరి దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఇదే విధానం సక్సెస్ఫుల్ గా అమలు అవుతుంది. అక్కడ ఎన్నో రంగాల్లో పీపీపీ విధానం ఉందే సార్. ఇప్పుడు కొత్తగా మెడికల్ కాలేజెస్ కాదు, మన నేషనల్ హైవేస్ పీపీపీ విధానంలో నిర్మించబడ్డవే. అలా ఎన్నో నడుస్తున్నాయి దేశంలో. మరి మీరు ఇది కొత్తగా తీసుకొచ్చేసినట్టు, ప్రైవేట్ పరం చేసేసినట్టు ఎందుకు గగ్గోలు పెడుతున్నారు? దీని మీద పూర్తి అధికారం ప్రభుత్వానికే ఉంటుంది. పేరు ప్రభుత్వ హాస్పిటల్స్ అనే ఉంటాయి. ఇందులో 70% ఇన్ పేషెంట్ ట్రీట్మెంట్స్ అన్ని ఉచితమే ఉంటాయి. 100% అవుట్ పేషెంట్ సేవలన్నీ ఉచితమే ఉంటాయి. మీరు పైగా ప్రభుత్వం 25 లక్షల మెడికల్ ఇన్సూరెన్స్ ఇస్తుంది ప్రతి ఫ్యామిలీకి. అదే మీరు హాస్పిటల్ ద్వారా ఏదైతే ప్రైవేటు పార్ట్నర్షిప్ ఎవరైతే ఉంటారో అతను వాళ్ళకి గవర్నమెంట్ క్లెయిమ్ చేసుకుంటారు. ప్రజలకి ఇందులో ఎటువంటి కష్టం ఉండదు, నష్టం ఉండదు. ప్రభుత్వ పాఠశాలలు, గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అనుబంధంగా హాస్పిటల్స్ ప్రజలకి ఖచ్చితంగా గవర్నమెంట్ సేవలే అందుతాయి. అందులో మీరు ఎందుకు తప్పుడు ప్రచారాలు చేసి దీన్ని డైవర్ట్ చేయాలని చూస్తున్నారు? టెండర్లు రావద్దని చెప్పి మీరు టెండర్లు ఎవరైతే ఇస్తారో వాళ్ళందరినీ కాంట్రాక్టర్ల మీద కేసులు పెడతామంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. సార్, నేను ఒకటే అడగదలుచుకున్నాను. అతను ఏమి సామాన్యమైన వ్యక్తి కాదు, గత 5 సంవత్సరాలు సీఎం. మరి మీకు చట్టాలు తెలుసా? లా తెలుసా? ఏ విధంగా ఏ సెక్షన్ ప్రకారం మీరు వచ్చిన కాంట్రాక్టుల మీద కేసులు పెడతారండి? ఏ సెక్షన్ ఉపయోగిస్తారండి? మన రాజ్యాంగంలో ఉందండి అది? ఎక్కడన్నా ఉందండి లాలో? నాకు ఒక్కటి చెప్పమనండి, ఒక్క సెక్షన్ చెప్పమనండి. మేము ప్రభుత్వానికి పని చేసి పెడతామని ప్రభుత్వం ఇచ్చిన టెండర్ల ప్రకటనకు అనుగుణంగా టెండర్లు వేసిన కాంట్రాక్టర్ మీద కేసు పెట్టే
ఏ సెక్షన్ ప్రకారం మీరు కేసు పెట్టారు నాకు చెప్పండి. ఉమ్, అంటే ప్రజల్ని ఎందుకంటే డైవర్ట్ చేయాలనుకుంటున్నారు? ప్రజలకి చట్టాల గురించి తెలీదా? ఎందుకు తప్పుదోవ పట్టించాలనుకుంటున్నారు? ఇది మినిమం కామన్ సెన్స్ ఉన్న ఎవరికన్నా అర్థమైపోతుంది సార్. ఒక టెండర్ వచ్చి ప్రభుత్వానికి పని చేసి పెడతానంటే నీ మీద కేసు పెడతానంటే ఏంటండి అసలు? అంటే టెండర్ కి మీరు పనులు చేయించుకుని మీరు బిల్లులు చెల్లించలేదు కదా, ఎంతమంది కాంట్రాక్టర్ మీరు కేసు పెట్టాలి గత ప్రభుత్వంలో మీరు చేసిన పనికి? రైట్. చిన్నప్పటి గారి ఆన్సర్ తర్వాత yes, మళ్ళీ వస్తాను. yes. సార్ వీటిలో ఎన్ని కేసులు పెట్టాలి సార్? ఇప్పుడు ఎంతమంది కాంట్రాక్టర్లు బిల్లులను చెల్లించారు సార్? ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు బిల్లులు ఎగ్గొట్టి వెళ్ళారు కదా, మీ మీద ఎన్ని కేసులు పెట్టాలి? ఎందుకు సార్ ఈ తప్పుడు ప్రచారాలు? ఆరోగ్యశ్రీ కూడా మీరు గతంలో అమలు చేసింది PPP విధానమే కదా, ప్రజలకు తెలియదు అనుకుంటున్నారా? మసిపూసి మారేడుకాయ చేద్దాం అనుకుంటున్నారా? మీరే కదా PPP అని ప్రైవేట్ ఇచ్చింది మీరే కదా, మరి ఇప్పుడు ఎందుకు అల్లరి? ఇప్పుడు ఎందుకు గోల? ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారు? రాష్ట్రాన్ని అభివృద్ధి కానివ్వకుండా ఉండడమే మీ కంకణం కట్టుకున్నారు మీరు సార్. వీళ్ళు మళ్ళీ వచ్చేది లేదు, మళ్ళీ కేసులు పెట్టేది లేదు, ఏది జరిగేది ఉండదు సార్. కాకపోతే కొంచెం భయభ్రాంతులను చేయాలి. మేము ఏదో ఉన్నాము, మా ఎగ్జిస్టెన్సీ చూపించుకోవడానికే ఈ డ్రామాలు అన్ని సార్.